కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ కృష్ణ, ఈ అనంత విశ్వమంతా నిండి విశ్వమే నీ రూపముగా కలవో విశ్వమూర్తి. ఓ సహస్రబాహో, ఇంకా చాలయ్యా, నేను నీ రూపాన్ని చూడలేకపోతున్నాను. ఈ భయంకరమైన కాలపురుషుని అవతారం చాలించి నీ విశ్వరూపాన్ని ఉపసంహరించి ఇదివరకటి మాదిరి ఎంచక్కా పట్టు పీతాంబరాలు, వనమాలలు, కిరీటము, గదా, చక్రము, నెమలి పింఛము, ముఖాన చిరునవ్వు, సౌమ్యంగా ఉన్న మునుపటి ఆ రూపము ధరించు అని వేడుకున్నాడు. ఇక్కడ ఒక విషయం ఉంది. చతుర్భుజం అని వాడారు వ్యాసుల వారు. కానీ ఇంతకు ముందు ఎక్కడా కృష్ణుడు 4 చేతులతో అర్జునుడికి కనబడినట్టు లేదు. కాకపోతే అర్జునుడి మనసులో ఒక ఊహ మొదలి ఉండవచ్చు. అనేకములైన చేతులు, కాళ్ళు, తలలు, కళ్ళు, ఆయుధములు, భయంకరమైన నోరు, ఆ నోటిలోకి అందరూ క్యూ కట్టి వెళ్ళడము, దీనికన్నా 4 భుజాలతో ఉన్న రూపం బాగుంటుంది కదా అని అనుకుని ఉండవచ్చు. ఇది అప్పటి అర్జునుడి మానసిక స్థితిని కానీ వేరు కాదు. అసలు కృష్ణుని యొక్క అర్జునుని యొక్క శారీరక స్థితిలో ఏ మార్పు లేదు. కేవలం అర్జునుడు మానసిక నేత్రంతోనే ఇవన్నీ చూస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. దీనిని మరొక విధంగా కూడా శాస్త్రకారులు విశ్లేషించారు. అర్జునుడు అప్పటి వరకు కృష్ణుడిని మామూలు మనిషిగానే భావించాడు. కృష్ణుడికి అందరి మాదిరి 2 కాళ్ళు, 2 చేతులు, ఒక తల ఉన్నాయి. కానీ అదే కృష్ణుడు తన మనోఫలకం మీద అనేకములైన వేలకు వేల చేతులతో, కాళ్లతో, ఉదరములతో, భయంకరమైన ముఖముతో కాలస్వరూపుడుగా కనబడుతున్నాడు. ఆ రూపాన్ని చూడలేకపోతున్నాడు. కృష్ణుడు సాక్షాత్తు విష్ణు స్వరూపము, అంటే సర్వవ్యాపితము గలవాడు అని తెలుసుకున్న అర్జునుడు కృష్ణుడి తన విశ్వరూపం ఉపసంహరించి తాను చూడటానికి అలవాటు పడ్డ విష్ణువు రూపమైన చతుర్భుజములు, శంకు చక్రములు, గదా, కిరీటము, వీటితో కూడిన మంగళకరమైన విష్ణు రూపాన్ని ధరించమని కోరాడు. అంటే విశ్వరూపం నుండి విష్ణు రూపంలోకి మారమని కోరాడు. తన మనస్సులో కృష్ణుడిని విష్ణు అవతారంగా కనిపించాలని కోరుకున్నాడు. కానీ అర్జునుడు కళ్ళు తెరిస్తే రథం తోలుతున్న మామూలు కృష్ణుడే కనబడతాడు. ఇలా అనుకుంటే ఈ సందర్భానికి సరిగా సరిపోతుందని శాస్త్రకారులు వ్యాఖ్యానించారు. ఇంతేకాకుండా విష్ణు సహస్రనామాలతో మొట్టమొదటి నామము విశ్వం, అంటే విశ్వకారుడు. తర్వాతి పదం విష్ణుహు, అంటే విష్ణు స్వరూపుడు. అందుకే అర్జునుడు కాలస్వరూపుడైన విశ్వరూపుడిని మంగళకరమైన విష్ణు స్వరూపుడుగా కనబడమని కోరాడు అని రాశారు. కానీ కృష్ణుడు మాత్రం చేతిలో చర్నాకోలతో రథం నొగల మీద కూర్చుని కనిపించాడు. అర్జునుడు కళ్ళు తెరవగానే కనిపించిన రూపం ఇది. అంటే కృష్ణుడి రూపంలో ఏమీ మార్పు లేదు. విశ్వాకారుడిగాను కాలస్వరూపుడుగాను కనిపించడం కేవలం అర్జునుడి మనస్సులో ఏర్పడిన భావన మాత్రమే అని అర్థం చేసుకోవాలి. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. ఇప్పటికి ఇది చాలు అని అనుకున్నాడు కృష్ణుడు. ఇంకా ఎక్కువ అయితే అర్జునుడు యుద్ధరంగం నుండి భయంతో పారిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకని ఇలా అంటున్నాడు. అర్జున, అమిత తేజస్సుతో కూడినది, అనంతమైనది, ఆది అంతము లేనిది ఈ విశ్వమంతా తానే అయినది, ఇప్పటి వరకు నీవు తప్ప ఇంకా ఎవరూ చూడనిది, పరమము అయిన విశ్వరూపమును నీవు ఇదివరకు చూడలేనిదని నాకు తెలుసు. అయినా నీవు కావాలి అని అడిగావు కాబట్టి నీ మీద ఉన్న ప్రసన్నతతో, వాత్సల్యంతో నా యోగశక్తి వలన నీ మనోనేత్రానికి విశ్వరూపాన్ని గోచరింపచేశాను. ఓ అర్జున, నీవు ఇప్పటి వరకు ఇటువంటి రూపాన్ని చూడలేదు కాబట్టి నీకు భయం వేసింది. కానీ నా ఈ రూపము భయంకరమైనది కాదు. మీరంతా రోజు చూస్తున్నదే కానీ ఒకేసారి చూచావు కాబట్టి భయంతో వణికిపోయావు. నా ఈ విశ్వరూపము ఎంతో తేజమయము, అత్యంత తేజోవంతమైనది, ఆది అంతములు లేనిది, విశ్వాన్ని అంతా ఒకే చోట చూడగలిగేది, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువుల కన్నా విలక్షణమైనది. అటువంటి రూపాన్ని నీ మీద నాకు ఉన్న ప్రేమ వాత్సల్యము చేత నా యోగశక్తితో నీకు చూపించాను. అది నీవు కోరితేనే చూపించాను అని అన్నాడు కృష్ణుడు. ఇక్కడ మయా ప్రసన్నేన అంటే నాకు నీ మీద ఉన్న ప్రసన్నతతో, వాత్సల్యంతో
నీ మనోఫలకం మీద చూపించాను అని అన్నాడు కృష్ణుడు. మనకు కూడా ఆ పరమాత్మ అసలు స్వరూపం తెలుసుకోవాలంటే ఆయన కరుణ, ప్రేమ, వాత్సల్యం కావాలి. దానికోసం మనం ఆయనను నిరంతరం ఏకాగ్రతతో ధ్యానించాలి. అంతేకాని అర్జునుడికి కనిపించిన విశ్వరూపం నాకెందుకు కనిపించదు అని వితండవాదము చేయకూడదు. నవేదయజ్ఞాధ్యయనైర్న దానైః న చక్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపశక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. అర్జున, నీకు తెలుసో లేదో, నీవు చూచిన ఈ రూపము ఇదివరకు మానవులు ఎవరూ చూడలేదు, చూచే అవకాశమే లేదు. నువ్వు కోరావు కాబట్టి, నువ్వు నాకు ప్రియ బంధువు మిత్రుడువు కాబట్టి నీకు చూపించాను. వేదములు అధ్యయనము చేసిన, దాన ధర్మాలు చేసిన, ఉగ్రమైన తపస్సు చేసిన వాళ్లకు ఈ విశ్వరూపం గురించి జ్ఞానం కలుగుతుందేమో కానీ చూడటము సాధ్యం కాదు. జ్ఞానము, దానికి తోడు విజ్ఞానము, భక్తి, వైరాగ్యము కలిగితే కానీ ఈ విశ్వరూపం చూడడం సాధ్యం కాదు. నీకు ఆ స్థితి ఇంకా రాకపోయినా నా యోగ మహిమ వలన నీకు చూడగలిగావు. అమెరికా గురించి పుస్తకాలలో చదవడం వేరు, ఇంటర్నెట్లో చూడడం వేరు, అమెరికా పోయి ప్రత్యక్షంగా చూడడం వేరు. అలాగే పరమాత్మ యొక్క విశ్వరూపం గురించి శాస్త్రములలో చదివి తెలుసుకోవడం వేరు, ధ్యాన సమాధులలో నిమగ్నమై మనోనేత్రంతో దర్శించడం వేరు. చాలామంది ఈ శ్లోకాన్ని పొరపాటుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఎలాగంటే వేదములు అధ్యయనం చేయడము, దాన ధర్మాలు చేయడము, తపస్సు చేయడము, యజ్ఞ యాగములు చేయడము ఇవన్నీ వృధానా అని అనిపించుకోవచ్చు. కానీ అలా అర్థం చేసుకోకూడదు. అందరూ అన్నీ చేయలేరు, ఎవరి శక్తిని బట్టి వారు చేస్తారు. కాబట్టి అన్నీ మంచివే, ఆచరించదగ్గవే. వీటికి తోడు భక్తి, ఏకాగ్రత, నిష్కామ కర్మాచరణలు ఇవన్నీ కూడా అత్యవశ్యకములు. తుదకు వైరాగ్యము, సంపూర్ణ శరణాగతి. అప్పుడే మనకు పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించే అర్హత కలుగుతుంది. కాబట్టి ఆ గమ్యం చేరుకోవడానికి దాన ధర్మాలు, వేదాధ్యయనము, తపస్సు, యజ్ఞ యాగాదులు ఉపకరిస్తాయి. కాబట్టి అన్నీ చేయదగ్గవే, ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు అని అర్థం చేసుకోవాలి. మా దేవ్యథామా చ విమూఢభావః దృష్ట్వా రూపం ఘోరమీదృంమమేదం వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. అర్జున, నీవు ఎందుకు భయపడుతున్నావు? నీ మనస్సు ఎందుకు వికలమైంది? నీవు వీరుడవు, భయం అంటే నీకు తెలియదు కదా. కాబట్టి భయపడకు, నా వంక ప్రసన్నంగా చూడు. నీవు కోరినట్టు నా పూర్వరూపం నీకు కనబడుతుంది. నీ మామూలు కళ్ళు తెరిచి నా వంక చూడు అని అన్నాడు. పులిని ఆడించేవాడికి పులి అంటే భయం ఉండదు, కానీ చూచేవాళ్లకు చచ్చెంత భయం ఉంటుంది. అలాగే తానే అనంతమైన విశ్వము, తానే అయిన కృష్ణుడికి విశ్వరూపం అంటే భయం ఉండదు. కానీ అర్జునుడు ఆ విశ్వరూపము, కాలస్వరూపము, భయానకమైన ఆ రూపము చూచి వణికిపోతున్నాడు. రక్తం మనం ఎప్పుడూ చూడడము, అది ఒక్కసారిగా గాయం నుండి కారుతుంటే కొంతమంది స్పృహ తప్పిపోడుతారు. అంటే ఎప్పుడూ చూడనిది చూస్తే భయము, సంభ్రమము కలుగుతుంది. అర్జునుడు కూడా ఇటువంటి విశ్వరూపాన్ని ఒక్కసారిగా తన మనోఫలకం మీద చూచేటప్పటికీ భయ విహ్వలుడు అయ్యాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఓ అర్జున, ఎందుకయ్యా భయపడుతున్నావు? ఈ విశ్వరూపాన్ని నీవు రోజు చూస్తున్నది. కాకపోతే నీకు ఇష్టం లేని విషయాలను, నీవు కోరుకోని విషయాలను, నీ మనసు అంగీకరించని విషయాలను ఒక్కసారిగా నాలో చూచేసరికి నీకు భయము, విమూఢ భావన కలిగింది. ఆ భయాన్ని, విమూఢ భావాలను విడిచిపెట్టి స్వస్థత చెందు. నీ కళ్ళు తెరిచి నా పూర్వరూపాన్ని చూడు అని అన్నాడు కృష్ణుడు. రక్తం చూడడం మనకు ఇష్టం లేదు, మరణం చూడడం మనకు ఇష్టం లేదు. అలాగా అర్జునుడికి భీష్మ ద్రోణులు చావడం ఇష్టం లేదు. కానీ అటువంటి వారు మృత్యుముఖంలోకి వెళ్ళడం చూచి తట్టుకోలేకపోతున్నాడు. అలాగే తన కళ్ళెదుట ఉన్న 18 అక్షౌహిణీలు అపారమైన సైన్యం అంతా మృత్యుముఖంలోకి చొరబడడం చూచి భయంతో కంపించిపోయాడు. ఎందుకంటే ఇవేవీ అర్జునుడికి ఇష్టం లేదు. అర్జునుడి మనసు అంగీకరించదు. మనకు కూడా చెడు కల వస్తే పెద్దగా అరిచే లేచి కూర్చుంటాము. అర్జునుడి పరిస్థితి అలాగే ఉంది. కానీ కృష్ణుడు వీటి అంతటికీ అతీతుడు, భయం అంటే తెలియనివాడు.
అందుకే అర్జునుడిని భయపడవద్దు. నీ వంటి వీరులు ప్రతిదానికి భయపడటము మూఢత్వము అవుతుంది. ఆ మూఢత్వాన్ని వదిలిపెట్టు అని బోధించాడు కృష్ణుడు. కృష్ణుడు తన పూర్వరూపంలో ఏ విధంగా కనిపించాడు, అర్జునుడు ఏ రూపం చూచాడు అనే విషయాన్ని మనకు చెప్పాల్సింది ఒక్క సంజయుడు మాత్రమే. అందుకే సంజయుడు ఇలా అంటున్నాడు.